వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది ప్రారంభమైతే మనకు ఎన్నికల కోడ్ కారణంగా మనకి ఏంటంటే మనకు ఎలక్షన్స్ ఎప్పుడు ఉంటాయి, నామినేషన్లు ఎప్పుడు ఉంటాయి, మనకు పోలింగ్ ఎప్పుడు ఉంటుంది, సో అలాగే మనకు లెక్కింపు ఎప్పుడు ఉంటుంది, పూర్తి వివరాలు ఎన్నికల కమిషన్ విడుదల చేశారండి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి. ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో ఎన్నికల తేదీ ఇదే. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మే 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని చెప్పేసి భారత ఎన్నికల సంఘం అయితే ప్రకటించింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది. లోక్సభతో పాటుగా 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ను అయితే సిఈసి విడుదల చేసింది. ఈ ప్రకటనతో రాష్ట్రంతో పాటు దేశంలో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్రంలో మనకేంటంటే మే 13వ తేదీన అయితే అసెంబ్లీ ఎన్నికలు అయితే ఉంటాయని చెప్పేసి మనకైతే ఎన్నికల సంఘం అయితే ప్రకటించిందండి. అయితే మనకు జూన్ 4న ఓట్ల లెక్కింపు, అలాగే మనకేంటంటే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.